శ్రీ గురుభ్యో నమః. సువర్ణ మీడియా ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు వీడియోలో మనం బెల్లీ ఫ్యాట్ పార్ట్ 2 చూస్తున్నామండి. ఈ బెల్లీ ఫ్యాట్ పార్ట్ 2లో ఇంతకుముందు మనం లోవర్ అబ్డమెన్లో చూసాం కదా, స్టేజ్ 1. ఇప్పుడు మిడిల్ అబ్డమెన్ మీద ఎలా వర్క్ చేయాలి అనేది. ఈ మిడిల్ అబ్డమెన్ అనేది జనరల్గా జెంట్స్కి ఎక్కువగా ఉంటుంది, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, ఎక్కువ అంటే ఎక్కువ బయట ఫుడ్స్ తీసుకునే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. బికాజ్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వల్ల ఏంటి, ఇండైజెస్టివ్ ఫుడ్ వల్ల ఏంటి, దానివల్ల ఎక్కువ మిడిల్ పోర్షన్ ఎక్కువ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని ఎలా రెడ్యూస్ చేసుకోవాలి, ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా. మనం ఏ రోజైతే నైట్ టైము చీట్ మీల్ ఆర్ బిర్యానీ ఆర్ హెవీ మీల్ తీసుకుంటామో, నెక్స్ట్ డే మార్నింగ్కి 12 hours బ్రేక్ ఇస్తాము. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ తీసుకునే ఫస్ట్ మీల్ లైట్ మీల్ తీసుకుంటాము. సో దట్ అది బ్యాలెన్స్ అవుతుంది. దాంతో పాటుగా మనం వర్కౌట్ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఏ రోజు ఫ్యాట్ ఆ రోజు మనం రిమూవ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో అదెలా అనేది ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఫస్ట్ మనం ఈ మిడిల్ అబ్డమెన్ మీద ఫోకస్ చేస్తున్నాం కదా. ఈ మిడిల్ అబ్డమెన్ మీద ఫోకస్ చేయాలంటే లోవర్ పార్ట్, అప్పర్ పార్ట్ ఇవి రెండు వెయిట్ పడితేనే ఈ మిడిల్ ఆఫ్ ద అబ్డమెన్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. సో అదెలా అనేది నేను చూపిస్తాను. సేమ్ యాజ్ యూజువల్గా ఇంతకు ముందు తీసుకున్నట్లుగా ఫస్ట్ 2 legs 2 hands లిఫ్ట్ చేయదండి, 1 by 1 లిఫ్ట్ చేస్తాము. ఫస్ట్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్, ఎక్స్హేల్ బ్యాక్, ఇన్హేల్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్, ఎక్స్హేల్ బ్యాక్, ఇన్హేల్ ఎక్స్హేల్, ఆపోజిట్ చేస్తున్నానండి. ఇన్హేల్ ఎక్స్హేల్. ఇప్పుడు స్లోగా ఇది కొంచెం ఫాస్ట్గా చేయడానికి ఇంక్రీజ్ చేద్దాము. 1 లెఫ్ట్. ఇది మీకు కంఫర్ట్గా చేయగలను అనుకుంటే హెడ్ కూడా లిఫ్ట్ చేసుకోవచ్చు. హెడ్ లిఫ్ట్ చేయడం వల్ల ఇంకొంచెం ఎక్కువ వెయిట్ పడుతుంది కాబట్టి మిడిల్ ఆఫ్ ద అబ్డమెన్ మీద ఎక్కువ మనం ప్రెజర్ పెట్టడానికి హెల్ప్ అవుతుంది. సో ఇలా ఇవి కూడా 10, 20 మీ కంఫర్ట్ జోన్ని బట్టి చూసుకుంటాము. దెన్ దీని తర్వాత స్లోగా 2 hands 2 legs. అది కూడా ఫస్ట్ మనం హెడ్ లిఫ్ట్ చేయమండి, ఎందుకంటే హెడ్ లిఫ్ట్ చేయడం వల్ల ఎక్కువ ఈ మజిల్స్ అన్నీ టైటన్ అవుతాయి, స్టిఫ్ అవుతాయి. కాబట్టి ఫస్ట్ హెడ్ లిఫ్ట్ చేయకుండా ఓన్లీ హ్యాండ్స్ లెగ్స్తోనే. ఇన్హేల్ ఎక్స్హేల్, ఇన్హేల్ ఎక్స్హేల్, స్లోగా. సో ఇది చేయడం మీకు కంఫర్ట్ అయింది అంటే ఇంతకు ముందు దానిలో కూడా మనం ఫ్లోర్ మీద టచ్ చేయకుండా చేయడానికి ట్రై చేస్తాము. ఎక్స్హేల్ లెఫ్ట్ 2. చూడండి, నేను ఎక్కడ ఫ్లోర్కి టచ్ చేయట్లేదండి. సో ఫ్లోర్కి టచ్ చేయకపోవడం వల్ల మోస్ట్ ఆఫ్ ద వెయిట్ అంతా మిడిల్ ఆఫ్ ద అబ్డమెన్ మీద పడుతుంది. స్లోగా ఇది కూడా సేమ్ 10, 20 మీ కంఫర్ట్ జోన్ని బట్టి చూసుకోండి. ఇది చేసేటప్పుడు మిడిల్ ఆఫ్ ద అబ్డమెన్ చేసేటప్పుడు కూడా లోవర్ బ్యాక్ మీద ఎక్కడ ప్రెజర్ పడకూడదండి. ఇవి రెండు చేసిన తర్వాత ఇప్పుడు హెడ్ని లిఫ్ట్ చేస్తూ చేస్తామండి, సేమ్ అదే దాన్ని. ఎక్స్హేల్, ఇన్హేల్ ఎక్స్హేల్, ఇన్హేల్ ఎక్స్హేల్. ఇదొకటి స్లోగా. ఇది చేసిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ వెయిట్ పడడానికి నేను చూపిస్తాను. హ్యాండ్స్ లెగ్స్ వైడ్ చేసుకుంటున్నానండి. స్లోగా ఇవి 4 కలిపి ఒకటేసారి బ్రీతింగ్ చేస్తాము. ఈ బ్రీతింగ్ చేసినప్పుడు ఈ లెగ్స్ హ్యాండ్స్ ఇలాగే వైడ్ చేసి మనం ఒక్కసారిగా 5 degrees అబోవ్ లిఫ్ట్ చేస్తాం ఫ్లోరు. ఈ 5 degrees అబోవ్ లిఫ్ట్ చేసినప్పుడు కరెక్ట్గా మీ నావెల్ ఉంటుంది కదా, సెంటర్ ఆఫ్ ది అబ్డమెన్, దాని మీదకి ప్రెజర్ వెళ్తుందండి. అది ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. బ్రీద్ ఇన్, బ్రీద్ ఇన్, బ్రీద్ ఇన్. చూడండి, ఇది ఒక 10-20 చేసేటప్పటికే మీకు ఇక్కడ బాగా స్క్వీజ్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ వస్తేనే మీకు అబ్డమినల్ ఫ్యాట్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది. ఇంకొకటి యోగాలో బాగా మంచిగా హెల్ప్ అయ్యే పొజిషన్ అండి, బోట్ పోజ్, నావాసన అంటారు. ఈ నావాసనాన్ని మనం 2 వేరియేషన్స్లో చేసుకోవచ్చు. ఫస్ట్ వేరియేషన్ కొంచెం టఫ్ అనిపిస్తుంది, మీకు సెకండ్ వేరియేషన్ ఫస్ట్ చూపిస్తాను నేను. ఇన్హేల్ చేస్తాము. చూడండి కరెక్ట్గా ఇక్కడే. ఇన్హేల్, ఇన్హేల్, ఇలా స్లోగా. సో ఇది మీరు ఫస్ట్ లిఫ్ట్ చేయడం నేర్చుకుంటే పర్ఫెక్ట్గా లెగ్స్ బెండ్ కాకుండా, హ్యాండ్స్ బెండ్ కాకుండా, హెడ్ ఎక్కడ డిస్టర్బ్ కాకుండా లిఫ్ట్ చేయడం హోల్డ్ చేస్తే నేర్చుకుంటే దెన్ హోల్డింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో చేసుకోవచ్చు. బ్రీద్ ఇన్,
బ్రీద్ అవుట్. స్లోగా ఇక్కడ ఉండి ఇప్పుడు మీరు బ్రెత్ నార్మల్గా తీసుకుంటూ చూడండి, ఇక్కడ షేక్ వస్తుందండి, షివర్ అవుతుంది. బేసిక్గా ఆ షివర్ అవుతుంది అంటే అక్కడ ఫ్యాట్ బర్న్ అవుతున్నట్లుగా మీరు చూసుకోవాలి. చూడండి, ఫుల్ బాడీ అంతా షివర్ అవుతూ ఉంటుంది. అలా షివర్ అవుతుంది అంటే స్లోగా అక్కడ అబ్డమెన్ ఫ్యాట్ స్క్వీజ్ అవుతుంది అని స్లోగా. ఈ హోల్డింగ్స్ అనేవి ఫస్ట్ 5 బ్రెత్స్తో. అంటే ఈ హోల్డ్ చేస్తున్నప్పుడు బ్రెత్ని హోల్డ్ చేయమండి, ఎప్పుడు బ్రెత్ నార్మల్గా ఉంటుంది, పొజిషన్ మాత్రమే హోల్డ్ చేస్తాము స్లోగా. ఇది చేసిన తర్వాత ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్లో బ్రీద్ ఇన్ చేస్తాము, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ ఇన్, స్లోగా. ఇది స్లోగా. ఇప్పుడు ఈ చేసినవన్నీ కూడా అండి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకటేసారి లాస్ట్ పొజిషన్ని ముందుకు తీసుకొచ్చినా, ముందు పొజిషన్ని లాస్ట్కి తీసుకెళ్ళినా కూడా మీ లోవర్ బ్యాక్ కానీ మిడిల్ ఆఫ్ ద బ్యాక్ కానీ బ్యాక్ పెయిన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి స్లోగా. అందుకనే స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ ఈ బేసిక్ స్టేజ్ 2లో మనం మిడిల్ ఆఫ్ ద అబ్డమెన్లో మొత్తం స్క్వీజ్ చేయడం, ఆ ఫ్యాట్ని ఎలా రెడ్యూస్ చేసుకోవాలని తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో మనం అప్పర్ అబ్డమెన్ మీద ఫ్యాట్ ఎలా తగ్గించుకోవాలనేది చూద్దాం. థ్యాంక్ యూ.